డైలీ టేస్ట్ ది డైలీ. ఎలా ఉన్న బతుకమ్మ కుంట ఎలా తయారైంది? హైదరాబాద్ నగరానికి ఉన్న నయా ల్యాండ్ మార్కుల్లో ఒకటిగా మారిపోయింది. అవును, కబ్జాలను తొలగించి సుందరంగా తీర్చిదిద్దిన బతుకమ్మ కుంట ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చేసింది. షహబాష్ హైడ్రా, మీరు సాధించిన ఘనతల్లో ఇది ఒకటి అని ముఖ్యమంత్రి సర్టిఫికెట్ ఇచ్చారు. హైదరాబాద్ బాగ్ అంబర్పేటలో ఆధునిక బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం పండుగ వాతావరణంలో జరిగింది. పునరుద్ధరించిన బతుకమ్మ కుంట ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రజలకు అంకితమైంది. బతుకమ్మ కుంట పునరుజ్జీవం హైడ్రా ఖాతాలో పడ్డ మరో మేజర్ అచీవ్మెంట్. బతుకమ్మలు చెరువులో వదిలి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, జూపల్లి, సీతక్క, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పాల్గొన్నారు. కబ్జాల నుంచి విడిపించి నిర్దిష్ట లక్ష్యంలోగా బతుకమ్మ కుంట పునరుజ్జీవాన్ని పూర్తి చేసిన హైడ్రాను అభినందించారు. ఇటువంటి చర్యలకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు కూడా. ఈ హైదరాబాద్ నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని, చెరువులను విడిపిస్తామని, చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ చెరువులను విడిపించడం, నాలా కబ్జాలను తొలగించడం, మూసీ నదిని పునరుద్ధరించడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది. గతంలో మహిళలు బతుకమ్మ ఆడి ఒక పెద్ద చెరువులో నిమజ్జనం చేసేవారు. అలా స్థిరపడ్డ ఆ చెరువుకు బతుకమ్మ కుంట అని పేరొచ్చింది. కానీ కబ్జాదారులు కన్నేసి కుంట స్థానంలో బిల్డింగులు కట్టి 3వ వంతు మాత్రమే మిగిల్చారు. అది కూడా వాహనాల పార్కింగ్ స్థలంగా మారి ముళ్ల కుంపలు, చెత్తా చెదారంతో నిండింది. దాన్ని స్వాధీనం చేసుకుని న్యాయపరమైన అడ్డంకులను తప్పించి కొత్త ఊపిరి పోసింది హైడ్రా. 7,15,00,000 ఖర్చుతో చుట్టూ మెట్లతో కాంక్రీట్ గోడ నిర్మించి పిక్నిక్ స్పాట్ గా మార్చేసింది. ఇదే కాదు, ఇంతకు మించి చేశాం, చెయ్యబోతున్నామంటోంది హైడ్రా. ఈ హైడ్రా ఇప్పటికీ మీ అందరికీ తెలుసు, దాదాపు మోర్ దెన్ 900 ఎకరాలు 50,000 కోట్ల ఆస్తుల్ని కాపాడుతూ, దాంట్లో ఇది ఒక శాంపుల్ అన్నమాట. ఈ బతుకమ్మ కుంట అనేది కూడా ఒక శాంపుల్ మటుకే, ఇది ఆరంభం మటుకే. ఇట్లాంటి ఎన్నో కుంటలు బయటకు తీస్తాం. బతుకమ్మ కుంటకు లైఫ్ ఇవ్వడం హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్రెయిన్ చైల్డ్. 14.06 ఎకరాల విస్తీర్ణంలో చిన్నపిల్లల కోసం ప్లే గ్రౌండ్, వృద్ధులు రిలాక్స్ అయ్యేందుకు బెంచీలు, వర్షాల సీజన్లో జలగల సంతరించుకొని చూడముచ్చటగా ఉంది బతుకమ్మ కుంట. దీన్నే జీవితాశయంగా భావించి ఆ దిశగా శ్రమించిన సీనియర్ నేత వి హనుమంతరావు పేరును బతుకమ్మ కుంటకు పెట్టే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ఇకపై ఏటా బతుకమ్మ అధికారిక ఉత్సవాలను అక్కడే నిర్వహించాలి అన్నది సర్కార్ సంకల్పం.